ఎందుకు ఇలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి నాకు? విచిత్రమైన కళ. నేను శివాని అదేదో విచిత్రమైన స్థలంలో. నేను ఇప్పటి వరకు అలాంటి ప్లేస్ చూడలేదు. ఇప్పుడు నాకు మిగిలింది ఈ దారి ఒక్కటే నీలి. ఎలాగైనా సరే ఈ ద్రవాన్ని త్రివిక్రమ్తో తాగించాలి. ఎలాగైనా సరే తాగిస్తాను. కానీ శివాని అదంత సులభం కాదు. నీపై అనుమానం వస్తే ఏదో ఒకటి మాట్లాడి మరిపించాలి నీలి. మనకు మిగిలింది ఇదొక్క దారి కదా. అది కూడా నిజమే శివాని. కానీ మన పైన కొంచెం అనుమానం వచ్చినా ముందు జరిగే పరిణామాలు కష్టంగా ఉంటాయి. అలాగని చేతులు కట్టుకుని కూర్చుంటే ఏమీ చేయలేము. అదంతా తాగించిన తర్వాత అతనికేమీ కాలేదంటే? లేదు లేదు, గురువుగారు చెప్పినట్టు అతను ఆదిశేషుడు అయితే తాగిన తర్వాత తనకి గతం గుర్తొస్తుంది. నేను అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తాడు. అది నా అంతరాత్మకు మాత్రమే తెలిసిన విషయాలు. నాకు ఆదిశేషుడికి మధ్య జరిగిన సంఘటనలు. అతను నా ఆదిశేషుడైతే అతనికి ఆ సంఘటనలు గుర్తుండాలి కదా నీలి. కానీ ఏ కారణం పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తావు? ఆ ద్రవాన్ని ఎలా తాగిస్తావు? ఎలా చేస్తావు శివాని? నేను అదే ఆలోచిస్తున్నాను. అనుమానమే లేదు, త్రిశూలే వచ్చుంటాడు మన బ్రెయిన్ తినడానికి. హాయ్. ఏంటి లోపలికి పిలవరా? హాయ్, సారీ. రండి ప్లీజ్ కమ్. హాయ్. ఇదే సరైన సమయం. త్రివిక్రమ్ తనంతట తానే వచ్చాడు. ఇప్పుడే ఆ మంత్ర ద్రవాన్ని తనకి తాగించాలి. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే. గరుడా, గరుడా! ఏంటి మహామాయి? ఇందులో త్రయంబకుడి శిశువు యొక్క ఆత్మ ఉంది. ఈ రూపంలో బందీ అయిన ఈ ఆత్మని నేను కొంచెం మితిమీరినందుకు దీనిని నాశనం చేసేశాను. నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళు. ఇలాంటి ఆత్మని పూజలు చేసే సూక్ష్మమైన స్థలంలో ఆత్మల్ని ఉంచటం సరైంది కాదు. ఏదైనా తెలియని స్థలంలో ఈ ఆత్మను తీసుకెళ్లి అక్కడే వదిలేసిరా. సరే మహామాయి. విక్రమ్, గోవింద్, ఏంటక్కా? అది విక్రమ్ ఏమైనా చూసావా? లేదక్కా, నేను అతన్నే చూస్తున్నాను. ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? త్రిశూల్, విక్రమ్ ని చూసావా నువ్వు? నేను ఆయన్నే వెతుక్కుంటూ వచ్చాను. నాకెక్కడా కనిపించలేదు. ఏయ్, నీ వెంటే కదా వాడుండేది. ఎప్పుడు నువ్వు వాడుతూనే కదా ఉంటావు. లేదు, చిన్నబాబు ఎక్కడికి వెళ్ళారో నాకు నిజంగా తెలియదు. ఒక్క నిమిషం ఉండండి, ఫోన్ చేసి కనుక్కుంటాను. త్రిశూల్, చిన్నబాబు ఎక్కడున్నారు? ఇంట్లో వాళ్ళంతా అడుగుతున్నారు. అంటే నేను మన ప్రాజెక్ట్ పని మీద బయటకు వచ్చాను రా. చెప్తే నేను కూడా వచ్చావాను కదా చిన్నబాబు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారేంటి? లేదు లేదు త్రిశూల్, ఒక పని చేయి. నేను లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వెళ్ళి వాళ్ళు నాకు పేపర్స్ ఇవ్వాలి, కలెక్ట్ చేసుకునిరా. సరే చిన్నబాబు, నేను ఇప్పుడే వెళ్ళి ఆ పని మీద ఉంటాను. ఓకే. ఆయన ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్ళారంట.
ఏయ్ రారా ఇక్కడికి. వాడే ఈ ఇంట్లో లేనప్పుడు నీకేంటి పని? పో పో. అవును, మీరు పెయింటింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? యూజువల్గా నాకు పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను బాగా వేస్తూ ఉంటాను. కానీ మీ అందాన్ని కంపేర్ చేస్తే నా పెయింటింగ్ జస్ట్ ఏం కాదనిపిస్తుంది. బట్ స్టిల్ నా పెయింటింగ్ ఆపండి.
ఇదేంటిది? నేనెందుకు ఇక్కడికి వచ్చాను? ఆ రోజు ఆమెను తవ్వి పాతి పెట్టింది ఇక్కడే కదా. న్యాయం కావాలి నాకు. నేను వదలను, ఎవరిని వదలను. దేవుడా, త్రివిక్రమ్, త్రివిక్రమ్, నేను మాట్లాడేది వినబడుతుందా? మీకు నేను మీకు నా గురించి ఏమనిపిస్తుంది? అది మీరు మీరు చాలా వేరేగా ఉన్నారు. అది నేను చెప్పలేకపోతున్నా. మీరు నాకు సరిగ్గా అర్థమే కావట్లా. నేను మిమ్మల్ని చూస్తే నాకేదో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? సరిగ్గా చెప్పు. మిమ్మల్ని చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ నాకు. మీ కళ్ళు నాకు పదే పదే గుర్తొస్తున్నాయి. మీతో గడిపిన క్షణాలు చాలా సంతోషంగా ఉంటాయి. మీరు నా కల్లోకి వస్తున్నారు, రోజు వస్తున్నారు, చాలా గుర్తొస్తున్నారు. అవునా? అవును. ఏమో తెలియదు శివాని గారు. మిమ్మల్ని చూసినప్పుడల్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అలాగే అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు చెప్పలేకపోయా. తర్వాత నా మనసులో ఏమున్నా చెప్పుకోలేను. అందుకే నా ఫీలింగ్స్ని ఎప్పుడూ చెప్పుకోలేదు. నేను ఏం చేయను, మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు నాకు. కాదు, మీకు పాత విషయాలు ఏమైనా గుర్తొస్తున్నాయా? పాత అన్నీ నాకు తెలీదు, కానీ నిన్న వచ్చిన కళ నాకు చాలా నచ్చింది. కానీ అదేంటో అర్థం కాల. కళ? ఏం జరిగింది చెప్పండి. త్రివిక్రమ్, చెప్పండి. అది ఏదో గార్డెన్ లాగా ఉంది. మీరు అక్కడ స్నానం చేస్తున్నారు. నేను అక్కడ ఎవరినో వెతుకుతూ ఉన్నాను. ఆ గార్డెన్లో ఒక చిన్న నదిలాగా ఉంది. మీరు అక్కడి నుండి వస్తున్నారు. నేను వచ్చి మీకు బట్టలు ఇచ్చా.
త్రివిక్రమ్ చెప్పు, కలలో మీరున్నారా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? త్రివిక్రమ్, త్రివిక్రమ్. శివాని, అంటే మనం అనుకున్నట్టే జరిగింది. అవును నీలి, మనం వీలైనంత త్వరగా ఈ విషయం గురువు గారికి చెప్పాలి. కానీ ఇప్పుడు తనని ఏం చేద్దాం? తీసుకువెళ్ళి ఇంట్లో వదిలేయాలి. ఇక్కడ జరిగిందంతా మర్చిపోవాలి. అలా చేయి. సరే. అంటే త్రివిక్రమే ఆదిశేషుడు అనడానికి ఇంకా ఎలాంటి సందేహము లేదన్నమాట. అమ్మా. అసలు ఏం జరుగుతుందిరా భగవంతుడా? ఏదో నన్ను తోస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ పని మనిషిని కూడా పూడ్చింది ఇక్కడే కదా, ఆవిడ చనిపోయింది కూడా ఇక్కడే. ఇక్కడి దాకా తోసుకుంటూ వచ్చిందా? దేవుడా, ఇదంతా నా భ్రమ ఏంటి? అయినా శివాని ఇంటికి వెళ్ళాలంటేనే ఇలా ఎందుకు జరుగుతుంది? ఛా. హో, అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో, నా చుట్టూ అసలు ఏమవుతుందో. ఛా, నా లైఫ్కే ఎందుకు ఇలా జరుగుతుందో ఏం అర్థం కావట్లా. ఇదంతా నా భ్రమ లేకపోతే నిజమేనా? తేడా కూడా తెలియట్లేదు. దీనంతటికి ఒక సొల్యూషన్ కావాలి. ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో ఏంటో. చెప్పాలా వద్దా? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. దేవుడా, ఇక్కడ ఉండడం కూడా సేఫ్ కదా. ఇక్కడ నుంచి కూడా ఎస్కేప్ అయిపోదాం. ఎంత పని చేశావు గరుడా నువ్వు! నేను చెప్పాను కదా, ఆ ఆత్మ చెయ్యి జారిపోతే మన చేతిలో ఏమీ చెయ్యడానికి ఉండదు అని. నా ఆలోచనని మొత్తం నాశనం చేసేశావు నువ్వు. క్షమించు మహామాయి, చేయి జారి అలా జరిగింది. ఉంది ఇంకా ఆత్మ నా చేతుల్లోనే ఉంది. నా బందీనే దాటి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నావా? నీ గురువు త్రయంబకుడు ఎక్కడ ఉన్నా నీ గురించి తెలిసేది నాకు మాత్రమే. నువ్వీ భూమండలంలో ఎక్కడున్నా అతనికి కనిపించటానికి సాధ్యం కాదు. ఏయ్, ఇప్పటికీ నువ్వు ఇందులోకొచ్చి చేరిపో. ఇంకా ఎప్పటికీ నువ్విక్కడ నుండి తప్పించుకోలేవు. గరుడా, జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇప్పుడు.
నానా నానా అమ్మా ఏంట్రా? నానా కూర్చోండి. మీతోటి నేను విషయం మాట్లాడాలి. అడుగు. దయ్యాలనే ఉంటాయా నాన్న? ఎందుకురా? నువ్వు ముందు చెప్పు నాన్న, దయ్యాలు ఉంటాయా ఉండవా? అది మిట్ట మధ్యాహ్నం. చూడు త్రిశూల్, 2 సార్లు అమావాస్య ఇంకా పౌర్ణమి సమయంలో ఈ చెట్లలో ఇంకా శ్మశానంలో తుప్పలలో దయ్యాలు కనిపిస్తాయని మా తాత వాళ్ళు చెప్పేది. నేనైతే చూడలేదు. అది సరే, ఈ డౌట్ నీకెందుకు వచ్చింది? అది అదేదో ఒక దయ్యాన్నో భూతాన్నో చూసినట్టు అనిపించింది నాన్న నాకు. అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చూడు, ఇదే విషయం మీ అమ్మకి చెప్పడానికి వెళ్ళకు. తను ఊరికి టెన్షన్ పడుతుంది, అర్థమైందా? కానీ ఏదో ఒక డౌట్ నాన్న, మనసంతా విలవిల్లాడిపోతుందనుకో. సరే, నేను ఈసారి గురూజీ దగ్గరికి వెళ్ళినప్పుడు దీనికి పరిష్కారం కనుక్కొని వస్తా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళురా. పరమేశ్వర, త్రివిక్రమే ఆదిశేషుడైతే నా మనసులో ఆదిశేషుడి స్థలంలో త్రివిక్రమ్ కనపడేలా చెయ్యి. నాకు త్రివిక్రమ్ మీద ప్రేమ పెరిగేలా చెయ్యి. లేదు, చాలా కష్టంగా ఉంది. నేను ఎంత ప్రయత్నం చేసినా ఆదిశేషుడి స్థానంలో త్రివిక్రమ్ కనిపించడం లేదు. గురుదేవులు నాకు త్రివిక్రమ్ మీద ప్రేమ పుట్టాలి అని చెప్పారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదిశేషుడి రూపం తప్ప నాకింకెవరూ కనిపించడం లేదు. ఏం చేయను ఇప్పుడు? శివాని, నీ మనసును గట్టి చేసుకుని ఇంకొకసారి ప్రయత్నించు. అప్పుడు ఏమైనా మార్పు రావచ్చు. లేదు నీలే, నేను ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా నాకు ఆదిశేషుడే కనిపిస్తున్నాడు. త్రివిక్రమ్ అసలు కనిపించడం లేదు. ఆ మహాదేవుడి ఆశీర్వాదం నీపై ఖచ్చితంగా ఉంటుంది శివాని. ఈ క్షణానికి నీకు అలా అనిపించుంటుంది అంతే. కానీ ఇంకోసారి ప్రయత్నించు. అన్నిటికంటే ముఖ్యమైంది ప్రేమ. నీ మనసులో ప్రేమ పుట్టాలి. అదే నువ్వు ముందు చేయాల్సిన పని. నీకా ప్రేమ పుట్టడం సాధ్యమవుతుంది అని అనుకుని ఒక్కసారి ప్రయత్నించి చూడు. ప్రయత్నిస్తాను నీలి. ఇక ముందేం జరుగుతుందనేది ఆ పరమేశ్వరుడికే తెలియాలి. ఈరోజు 3వ రోజు. ఈ ఒకరోజు విక్రమ్కి ఈ చూర్ణం తాగిస్తే చాలు. గురూజీ చెప్పింది కూడా అదే. 2 రోజులు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తాగాడు. అలాగే ఈరోజు కూడా తాగుతాడు. వాడికి దీనివల్ల ఏదో ఒక మార్పు కనిపించుంటుంది. లేకపోతే ఇప్పటి వరకు 1000 ప్రశ్నలు వేసేవాడు. ఉండని, అంత మంచి జరిగితే చాలు. విక్రమ్, విక్రమ్, త్రిశూల్, ఇది విక్రమ్కి ఇచ్చేసిరా. సారీ చిన్నబాబు, అదేదో చూసుకోకుండా వచ్చేసాను. సారీ. సరేనా? ఇట్స్ ఓకేలే, నేనే చూసుకోలేదు. కానీ ఈ పాలని యజమాని గారు మీకే ఇవ్వమని మరీ చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాం? అదేదో కషాయం లాంటిదిరా. ఆయన అడిగితే నేను తాగేశానని చెప్పంతే.
సరే చిన్నబాబు, ఇదంతా నేనే క్లీన్ చేసేస్తాను. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎంత ప్రయత్నించినా కూడా ఆదిశేషుడి స్థానంలో త్రివిక్రమ్ని ఊహించుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? ఓయ్, ఏం అడుగుతున్నావు? హాయ్ శివాని. హాయ్, ఎప్పుడొచ్చారు? మీరు ఆ పావురాలతో మాట్లాడుతున్నారు కదా, అప్పుడే వచ్చా. ఓ అవునా? అది సరే, మీరెందుకు ఆ పావురాన్ని అలా చూస్తున్నారు? ఎందుకో ఈ పావురం నాకు బాగా నచ్చింది. అవునా? అయితే ఈ పావురం మీదే అనుకోండి. 1 సెకండ్. త్రివిక్రమ్, పాపం వదిలే. దాన్ని ఎందుకు మనం కష్టపెట్టడం? మీకు ఇష్టం లేదా? వదిలిపెట్టండి శివాని గారు, దీన్ని ఈరోజు పట్టేసుకుంటా. ఎక్కడి నుండో వాడు తెస్తే నేను తాగుతూ హ్యాపీగా ఉండేవాణ్ణి. ఇప్పుడు అది కూడా లేకుండా అయిందే. ఇంట్లో అందరూ పడుకున్నారా? ఏంట్రా అది? బావుగారు, సైలెన్స్ బావుగారు. అక్కకు తెలియకూడదు అని బాటిల్స్ బయటికి సైలెంట్ గా తీసుకెళ్తున్నాను. ఆహా. బాటిల్ సౌండ్ ఇల్లంతా వినిపిస్తుంది, సైలెంట్ అంట. ఏంటి, విక్రమ్ బయట పార్టీ గట్టి ప్లాన్ చేశాడా? నువ్వు అనుకునే మ్యాటరే కాదు బావా. భూమి రివర్స్ తిరగడం స్టార్ట్ అయింది నిన్నటి నుండి. మీకు తెలుస్తుంది. ఏంటి, సరిగ్గా చెప్పు. పార్టీ గిట్టి ఏం లేదు బావగారు. ఇంట్లో ఒక్క మందు సీసా ఉండకూడదు అని అన్నీ తీసుకెళ్లి బయట పడేయి, అవి తాగడం మంచిది కాదు అని అల్లుడే చెప్పాడు. ఏం చెప్తున్నావు? అవును బావా, నేనెంత కన్ఫ్యూజ్ అయ్యానంటే 2-3 సార్లు చేయి గిలుకొని చూసా. ఆ తర్వాత కన్ఫర్మ్ అయింది. పర్వాలేదే, విక్రమ్ మారిపోయాడే. అవును బావగారు, అదేంటో తెలీదు. ఈ మధ్య త్రివిక్రమ్ చాలా మారిపోయాడు. కాదు, పార్టీకి రాను అంటాడు, ఫ్రెండ్స్ తో తిరగను అంటాడు, సిగరెట్ తాగను అంటాడు. ఇప్పుడు చూస్తే ఇది. అయితే పెయింటింగ్ ఒక్కటి మాత్రం బాగా వేస్తున్నాడు.
ఏమైంది? ఏం లేదు శివాని, ఇట్స్ ఓకే. నేను అనుకున్నది నిజమైతే ఇప్పుడు ఏదైనా కనిపించాలి. ఏం లేదు. యాక్చువల్లీ నేను ఆ పావురానికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? లేదంటే మీరు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసేవారా? నేను ఈ ప్రపంచాన్ని మర్చిపోతానా? త్రివిక్రమ్, త్రివిక్రమ్, మిమ్మల్ని పిలుస్తున్నాను. ఏం లేదులేండి. సరే అయితే నేను వెళ్ళొస్తాను. ఎందుకు నేను తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే ఏమీ కనిపించలేదు? అలా అయితే నా ఆదిశేషుడు ఎవరు? శివాని గారు, బాయ్. బాయ్. అదేమో నాకు ఈ ప్రాజెక్ట్ వర్క్లో కొంచెం బిజీగా ఉండి అందుకే ఫోన్ చేయట్లేదురా నీకు. సారీరా. కలుద్దాం రా నెక్స్ట్ వీక్. కొన్ని రోజుల తర్వాత నేను ఫ్రీ అయిపోతానులేరా. రేయ్ రేయ్, నేను తర్వాత ఫోన్ చేస్తాను నీకు. తర్వాత చేస్తానులేరా. బాయ్. ఓ హాయ్. ఏంటి సుందరి, ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు? ఏమైనా హెల్ప్ కావాలా నీకు? ఎక్కడ ఉండొచ్చు నువ్వు? అబ్బో, ఎంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు కదా? ఇంతే అందంగా ఉన్న వారితో ఉండాలి నువ్వు. నేను ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తా. నా గర్ల్ ఫ్రెండ్ ఇలాగే ఉంటుంది, నీలాగే. గురూజీ ఇచ్చిన చూర్ణం విక్రమ్ మీద పనిచేస్తుంది నందీష. అతను ముందులాగా కాలాగిలాని మాట్లాడలేదు, పిచ్చి మాటలు మాట్లాడలేదు. వాడికి పని మీద జవాబుదారితనం కూడా వచ్చింది. అవునయ్య గారు, చిన్నయ్య గారు ముందులా అలాగా లేడని నాకు అనిపిస్తోంది. ఇదంతా శుభసూచకం. వీలైనంత త్వరగా ఒక మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చేయాలి. నా తలనొప్పి కూడా తగ్గుతుంది. మీరేం టెన్షన్ తీసుకోకండి అయ్య గారు, అన్నీ సరి అవుతాయి. తాగుడు మానేశాడు, దేవుడి మీద భక్తి పెరిగింది. ఇదంతా చూస్తుంటే ముందు ఏదో మంచి జరగబోతుందేమో అనే సూచన. అయ్య గారు, కానీ అతనికి ఇంత తొందరగా పెళ్ళి చేయాలి నందీష. ఇప్పుడేదో గురూజీ ఇచ్చిన చూర్ణం వల్ల నార్మల్గా ఉన్నాడు, మరి ముందు ఎలా ఉంటాడు? నా కొడుకు గురించి తెలీదు. 3 రోజులు ఒకలా ఉంటాడు, ఇంకో 3 రోజులు ఇంకోలా ఉంటాడు. అందుకే వాడు సరిగ్గా ఉన్నప్పుడే వాడిని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇదే మంచిదయ్య గారు, కానీ త్రిశూల్ గురించే బెంగగా ఉంది. ఎందుకు? బాగానే ఉన్నాడు కదా. పైకి చూస్తే బాగానే ఉన్నాడయ్య గారు, కానీ మనసులో వేదన అనుభవిస్తున్నాడు. ఏమైంది? ఏం లేదయ్య గారు, మొన్న దారిలో వస్తుండగా
ఏదో మాయగాలు తగిలింది. అర్ధరాత్రి దేవుళ్ళు కలలో కనిపిస్తున్నారని చెప్తున్నాడు. నేను వాడికి ఏదో సంజాయిషి చెప్పేశాను. అయినా నాకు భయంగా ఉంది అయ్యగారు. తనకేమన్నా అవుతుందేమోనని నాకు టెన్షన్గా ఉంది అయ్యగారు. ఏ సమస్య లేదు. వాడికెందుకు మాయగాలి తగిలింది? ఓ పంచే, మనం గురూజీ దగ్గరికి వెళ్ళాక నాకు గుర్తు చేయి. ఏదో తాయొత్తో గీతో ఇస్తారు, గాబరా పడుకు. సరే అయ్యగారు. ఓకే. ఇలాంటి పాత సినిమాల్లో చూశాను. నా లైఫ్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఆహా, సూపర్. ప్రేమతో ఏం చేసినా కూడా అది న్యాయమే. అలాగే దొంగతనంగా డోర్ ఓపెన్ చేయడం కూడా తప్పు కాదనే నాకు అనిపిస్తుంది కదా దేవుడా. ఇట్స్ ఓకే దేవుడా, ఈ ప్రేమ దొంగని క్షమించయ్యా. డార్లింగ్, శక్తి ఉంది. ఎందుకు శక్తి ఉంది. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని సుఖంగా నిద్రపోతున్నావు కదా, అందుకే నాకు ఇంత ధైర్యం అన్నమాట. అందుకే నిన్ను ఏమే గీమే అని కూడా పిలుస్తున్నా. కాదు, నువ్వు నాకు మరీ ఇంత స్పెషల్గా కనిపిస్తావు కదా. నేను నీతో నా ప్రేమనంతా చెప్పేసి ఇన్ని రోజులైనా కూడా నువ్వు నాతో ఒక్కసారి కూడా ప్రేమ అనే మాట గురించి మళ్ళీ ఎత్తలేదేంటి? నేనేమో ఎప్పుడు లొడలొడా మాట్లాడుతూ ఉంటాను, నువ్వు మాత్రం ఆ ఈ అని కూడా అను. సరే కానీ నీ మనసులో నా మీద లవ్ ఉందని అనిపిస్తుంది, నాకు తెలుస్తుంది. అందుకే ఎదురు చూస్తున్నా. ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తా. ఎందుకంటే ఎదురు చూపులోనే కదా ప్రేమ విలువ పెరిగేది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో శివాని, నువ్వు ఎప్పటికైనా నా దానివే. నీకు జీవితంలో నాతో పెళ్ళవడం తప్ప
నువ్వు అందంగా ఉన్నావు, ఇది అందంగా ఉంది. ఇద్దరు అందమైన వాళ్ళు ఒకే దగ్గర ఉండడం అరే నువ్వెలా వచ్చావు ఇక్కడికి? దీన్నెవరు లేదు అంటే తనే వచ్చి ఇది ఇక్కడ వదిలేసి వెళ్ళాడా? నీలి, నీలి, కొంచెం త్వరగా వస్తావా? ఏమైంది శివాని? ఇదేంటిది పావురం ఇక్కడికెలా వచ్చింది? ఇది పావురం మాత్రమే కాదు నీలి. నేను నిన్న గుడిలో ధ్యానం చేస్తూ ఉండగా ఈ పావురం నాకెందుకో బాగా నచ్చింది. అదే సమయానికి త్రివిక్రమ్ కూడా అక్కడికి వచ్చాడు. ఈ పావురం విషయం నేను తనకి చెప్పినప్పుడు దీన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించాడు, కానీ దొరకలేదు. ఇప్పుడు చూస్తే రాత్రికి రాత్రి వచ్చి నా కోసం దీన్ని ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడు. అవునా? అవును నీలి, నా ఆదిశేషుడు కూడా ఇలాగే. నేను ఏది ఇష్టపడినా సరే, ఎంత కష్టమైనా సరే అది నా కోసం తెచ్చిచ్చేవాడు. నాకు తను అది నా కోసం తీసుకొచ్చాడనే విషయం కూడా తెలియనివ్వడు. అంటే ఈ పావురం వల్ల అయినా కూడా నీకు విక్రమ్ మీద నమ్మకం రాలేదంటావా? అతడే ఆదిశేషు అనడానికి, అతని మీద నీకు ప్రేమ పుట్టడానికి ఇంతకంటే కారణం కావాలా? శివాని, ఇదే భావనతో నువ్వు విక్రమ్తో మాట్లాడితే మాత్రం అతడి కళ్ళల్లో కళ్ళి పెట్టి చూస్తే అన్ని సరవుతాయి. అతడే ఆదిశేషు అనడానికి ఆధారం దొరుకుతుంది. అలా అయితే
ఇదేంటల్లుడు పొద్దు పొద్దునే కళ్ళు నలుపుకుంటూ వస్తున్నావు? ఆ, ఏం లేదు మామయ్య, కొంచెం ఇరిటేషన్ అంతే. ఏంట్రా ఇది? కళ్ళంతా ఎర్రబడ్డాయి, ఏమైంది? అది నిన్న కంట్లో ఏదో పడిందమ్మా, అందుకే కళ్ళు మండుతున్నాయి. చూసుకోవాలి కదా. ఉండు, వంటగది నుండి ఏమైనా తెచ్చి పెడతాను. అక్క, నువ్వు ఈ వంటగది నాటు వైద్యం ఏం చెయ్యొద్దు, ఊరికే ఉండు. అల్లుడు, నువ్వు ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళేదంటే చెక్ చేసుకో. కాదురా, అమ్మాయిని చూస్తున్నావు, ఊరికే అవంతరాలు వద్దు, వెళ్ళు. అవునరా, ఇప్పుడే వెళ్ళి చూపించుకోనరా. అలాగే, ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్, చూపించుకొని వస్తాను, ఓకేనా? వెళ్ళు మరి. సరే అమ్మా, వెళ్తాను, ఓకే? వెళ్ళు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్లేస్ని ఇంప్రూవ్ చేయాలి నందిష. మంచి ఆదాయం ఉంది. ఎలాగూ చెన్నై గారు ఆ ప్రాజెక్ట్ చూసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయనకిస్తే ఆయనే చూసుకుంటాడు. అన్నీ సరవుతాయి కదా అయ్యగారు. నాకు ఈ విషయంలో చాలా భయం నందిష. కొన్ని సంవత్సరాల నుండి పని చేసి చేసి అన్ని పనులు నేనే మానిటర్ చేయాలని నా ఆశ. నందిష, మొబైల్ కార్లోనే మర్చిపోయాను. తీసుకొస్తాను అయ్యగారు. థ్యాంక్ యూ. హలో. హలో, నందీష్ గారు, మీ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి చెప్పండి. సాంబశివ గారు మేల్కొన్నారు. కళ్ళు తెరిచి ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆ తర్వాత మర్చిపోయారు సార్. ఎంత ట్రై చేసినా లేవనే లేదు. అవునా? ఆయన ఈ రియాక్ట్ అయ్యింది చూస్తే త్వరగా క్యూర్ అవ్వచ్చు సార్. సరే, థ్యాంక్ యూ. అయ్యగారు, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, సాంబశివ మేల్కొన్నాడని. గుడ్, మంచి వార్త. కానీ నీ నంబర్ హాస్పిటల్లో అంటే నేనే ఇచ్చాను అయ్యగారు, ఏదైనా విషయం ఉంటే తెలుస్తుందని. జాగ్రత్త. లేదయ్యగారు, నా పేరు ఎవరికీ చెప్పొద్దని చెప్పాను. గుడ్. సాంబశివ మేల్కొన్న తర్వాత అతన్ని చంపడానికి ప్రయత్నించే అమ్మాయి ఎవరు, అది నేను తెలుసుకోవాలి. అన్నీ సరి అవుతాయి. అమ్మా. ఓ శివాని, హాయ్ అమ్మా. ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను. రా కూర్చో. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. త్రివిక్రమ్ ఎక్కడా? తనతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. వాడు ఇంతకు ముందే బయటికి వెళ్ళాడు. అదేంటో కన్ను ఎర్రబడింది, మండుతుంది అన్నాడు, అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఓ అవునా? ఇబ్బంది లేదు కదా? నో నో నో, ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే వాడికి పిల్లని చూస్తున్నాం. ఆ సమయంలో ఏ ఇబ్బంది రావద్దు కదా, ఆసుపత్రికి పంపించాం. సరే అలాగే, నేను వస్తాను. ఉండమ్మా, కాఫీ తాగి వెళ్ళు. వద్దమ్మా, పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. నువ్వు వచ్చేదే చాలా తక్కువ. నేను కాఫీ చేసి తీసుకొస్తాను, కూర్చో. నువ్వు వెళ్ళక్క, తీసుకొనిరా. కూర్చోండి. ఇంకా శివాని గారు, ఎస్టేట్ ఎలా ఉంది? బాగుంది. బిజినెస్ పర్వాలేదు కదా? ఒక్క నిమిషం ఉండండి. అక్క, కాదక్క, ఈ శివాని అల్లుణ్ణి చూడ్డానికి ఇక్కడి దాకా వచ్చిందంటే ఏమయ్యుండొచ్చు? కాదక్క, మనం ఎలాగో అల్లుడికి పిల్లని చూస్తున్నాం. వెతికే తేగే వచ్చి కాలికి తగిలినట్టుంది కదా. వీడికి మంచి జోడీ కదా, థింక్ చేయి. కదా కదా, మంచి నడత, గుణవంతురాలు, శ్రీమంతుడి కూతురు మళ్ళీ కదక్క. ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా?
నువ్వు చెప్పేదేదో సరిగ్గానే ఉందిరా. లక్షణమైన అమ్మాయి దొరికితే సంతోషమే, కాని ఆమె గురించి తెలీదు కదా. చూద్దాం వాడి తలరాతలో ఏం రాసుందో ఏంటో. తీసుకోమ్మా. థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుందమ్మా. అలాగా? ఆ, ఆ, త్రివిక్రమ్ వస్తే నేను వచ్చానని చెప్పండి. సరేమ్మా, నేను బయలుదేరుతాను. ఇంకో రోజు వీలు చూసుకోనరా. సరేమ్మా, బాయ్. అక్క, నేను పక్కాగా చెప్తున్నాను, ఈ అమ్మాయి నా అల్లుడికి సూట్ అవుతుందంతే. నువ్వు నేను మాట్లాడుకుంటూ ఉంటే ఏమీ జరగదు. అమ్మాయి మంచిదవ్వచ్చు, కాని ఆమెకి మనవాడు నచ్చాలి కదా. వాళ్ళ జాతకాలు కలవాలి కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. అన్నిటికంటే ముఖ్యంగా మీ బావ ఒప్పుకోవాలి, తర్వాత విక్రమ్. ఇవన్నీ ఉన్నాయిరా. ఊరికే కలలు కండం ఆపు. చిన్నబాబు, డాక్టరు ఏమన్నారు? కన్నుకి ఏమైందంట? ఏం లేదులేరా, అంతా నార్మల్గానే ఉంది. ఏదో అలర్జీ అన్నాడు, లేదా కంటి శక్తిలో ఏదో ప్రాబ్లం ఉంది అన్నాడంతే. అబ్బా, దీనికే ఇదిగో ఇన్ని టాబ్లెట్స్ డ్రాప్స్ అనేవి ఇచ్చాడు. సీరియస్లీ ఐ ఐ హేట్ దిస్. నయం కావాలంటే ఇవన్నీ చేయాలి కదా చిన్నబాబు. ఇవన్నీ తప్పదు, ఏం చేయలేం. ఇది ఓకేరా, కానీ ఇన్ని టాబ్లెట్స్ ఇస్తే హింసలాగే అనిపిస్తుందిరా త్రిశూల్. అది కూడా కరెక్టే. నాకేం ప్రాబ్లం ఉంది అనేది డాక్టర్ కూడా సరిగ్గా అర్థం కావట్లా. అందుకే నాకు ఇన్ని టాబ్లెట్స్ ఇచ్చి నా మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. అదేదో చెప్పారా, ఇక్కడ నుండి నేను సేఫ్టీకి గ్లాసెస్ పెట్టుకోవాలి అని. దానికి ప్రిస్క్రిప్షన్ ఈ కవర్లోనే ఉంది. ఇంటికి వెళ్ళి చూడు, అది ఏం లెన్సో ఏం పవరో ఏదో చూసి ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసి. అలాగే చిన్నబాబు, ఆర్డర్ చేస్తాలే నేను. సరే చిన్నబాబు, నేను వస్తాను. అరే త్రిశూల్, లెన్స్ ఆర్డర్ చేయడం మర్చిపోకురాయి. లేదు, ఇప్పుడే చేస్తా. రే అల్లుడు, ఒక్క 5 నిమిషాల ముందు రావాల్సిందిరా. జస్ట్ మిస్ అయ్యావురా. ఏం మిస్ అయ్యాను మావయ్య? అదేరా, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది. ఏ అమ్మాయి? అదేరా, మన ఎస్టేట్ తీసుకుంది కదా ఆ అమ్మాయి, శివాని. శివాని ఇక్కడికి వచ్చిందా? ఏమంది? ఏమో తెలీదురా, నీకోసమే వచ్చింది. మేము నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళామని చెప్పాం. తర్వాత కాఫీ తాగేసి వెళ్ళింది. అవునా? నాకొక్క కాల్ కూడా చేయలేదేంటి? అల్లుడు, ఆమె ఇక్కడికి నడిచే వచ్చిందనుకుంటా. ఇప్పుడే వెళ్ళింది. నువ్వు ఇలాగే వెళ్తే దొరికినా దొరుకుతుంది. ఓకే ఓకే, థ్యాంక్స్ మావయ్య. సరే, వెళ్ళి మాట్లాడేసి వస్తాను. రే 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 రే, ఏం జరుగుతుంది ఇక్కడ? కాదు, ఆ అమ్మాయి వీడి కోసం వచ్చింది, వీడేమో ఆమె వెనక పరిగెడుతున్నాడు. ఏదో జరుగుతుంది, కనిపెడతా. హాయ్ శివాని. ఓ హాయ్ త్రివిక్రమ్, ఎలా ఉన్నారు? ఇంట్లో మీకు బాలేదని చెప్పారు. ఏం లేదు, కళ్ళకి కొంచెం ప్రాబ్లం అయిందంతే. నౌ ఐఎమ్ ఫైన్. ఓ సారీ, ఇందాక ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లో లేను. తెలుసు, ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు చెప్పారు. అవును, ఎందుకు బయటకు వచ్చారు? అది ఇక్కడ దేవస్థానానికి వెళ్తున్నాను, రండి ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడికైతే నేను రానులేండి. ఎందుకు? నాకు ఈ గుళ్ళకే వెళ్ళడం, దండం పెట్టడం ఇవన్నీ అంత ఇష్టం ఉండవండి. ఏం చేద్దాం, ఇట్స్ జస్ట్ ద వే ఐ యామ్. అంటే దేవుడంటే మీకు నమ్మకం లేదా త్రివిక్రమ్?
దేవుడి మీద నమ్మకం లేదు అనడం లేదు, దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు కాదు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నానో లేదా క్లారిటీ లేదో అది నాకు తెలీదు. బట్ దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుందంతే. నువ్వు చెప్పిన కన్ఫ్యూజన్ అన్న పదం ఉంది కదా, ఈ ప్రపంచంలో మనల్ని ఆ గందరగోళాల నుంచి కాపాడే శక్తి ఉండేది ఆ దేవుడు ఒక్కడికే. పరమాత్మ అనేవాడు ఒకరు ఖచ్చితంగా ఉంటారు త్రివిక్రమ్. ఆ పరమాత్మ వల్లే ప్రపంచం నడిచేది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అది మీ అభిప్రాయం. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. కానీ నాకిది నమ్మడానికే కొంచెం కష్టం శివాని. ఏంటి దేవుడి మీద అంత నెగటివ్ ఒపీనియన్ పెట్టుకున్నారు మీరు? దేవుణ్ణి నమ్మి చూడండి, భక్తుల్లా మారి చూడండి, అప్పుడు మీలో వచ్చే మార్పు మీకే తెలుస్తుంది. మన కోరికలను నెరవేర్చడానికి ఆ దేవుడే సహాయం చేస్తాడని నా నమ్మకం. మనం మనస్ఫూర్తిగా పరిశుద్ధ మనసుతో కోరుకుంటే ఆ దేవుడు మనకు కావాల్సింది ఇచ్చి తీరుతాడు. నోవే శివాని, మనకేదైనా కావాలంటే మనం కష్టపడి పని చేయాలి, దాంతోపాటే కొంచెం లక్క కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఏది కావాలో అది వస్తుంది. మీరు చెప్పే లక్కే దేవుడు ఎందుకు కాకూడదు? లక్ అనే పదానికి ఏ అర్థం లేదు కదా. ఊరికే లక్ లక్ అని ఎందుకంటారు? ఆ లక్ అనేదే దేవుడు కావచ్చు కదా. కావచ్చు, చెప్పాను కదా, అది మీ ఒపీనియన్. నా ఒపీనియన్ కొంచెం వేరేలా ఉందంతే. అయితే నేను ఒకటి చెప్పొచ్చా? ఊరికే దేవుడు లేడు అని ఎందుకు ద్వేషభావాన్ని పెంచుకుంటారు? దేవుడు మీ ఫ్రెండ్ అనుకోండి, తన వల్ల మంచి జరుగుతుంది అనుకోండి, మీరే హ్యాపీగా ఉంటారు. అలాగే అలాగే మీరు చెప్పిందంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. దేవుడు ఉన్నాడో తెలియదు గాని ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంది. మహామాయి, మీరు 18 రోజులు గడువిచ్చారు. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయాయి. ఇంకా దిగ్విజయ్ మిమ్మల్ని వెతుకుతూ రాలేదు ఎందుకు? వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఎక్కడికి పోయినా ఏం చేసినా ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. అయితే ఇంకా ఎందుకు రాలేదు? ఏ సమాచారం ఇవ్వలేదు? శుభ సమాచారానికి ఆతురత వద్దు గరుడా, అతనిక్కడికి తప్పకుండా వస్తాడు. మంత్ర విద్యలో తెలుసుకోవాల్సిందేంటో తెలుసా? ఏంటి మహామాయి? సహనం. ఎక్కడికి పోయినా ఏం చేసినా ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. అయితే ఇంకా ఎందుకు రాలేదు? ఏ సమాచారం ఇవ్వలేదు? శుభ సమాచారానికి ఆతురత వద్దు గరుడా, అతనిక్కడికి తప్పకుండా వస్తాడు. మంత్ర విద్యలో తెలుసుకోవాల్సిందేంటో తెలుసా? ఏంటి మహామాయి? సహనం. ఈ మాయా మంత్ర లోకంలో తొందర పనికి రాదు. కొంచెం ఆలస్యమైనా కూడా మనకి కావలసిన కార్యం తప్పక జరుగుతుంది. అలా కాకుండా మనం ఏదైనా తొందరపడితే అపాయం మనకే వస్తుంది. అలాగైతే దిగ్విజయ్ వస్తాడంటారా? అవును, రానే వస్తాడు. అంటే త్రివిక్రమకు మీరిచ్చిన చూర్ణం తిన్నాక అతడు సంపూర్ణంగా మారిపోతాడంటారా? మారి తీరాలి. రేపు ఉదయం ఆ సూర్యుడు తూర్పున వచ్చినా రాకపోయినా, కానీ నేను ఇచ్చిన చూర్ణాన్ని విక్రమ్ తినకుండా ఉండటానికి సాధ్యమే కాదు. అతడు తండ్రి మాటను తప్పకుండా వింటాడు. అతడి తండ్రి ఈ త్రయంబక మాట మీరడానికి సాధ్యం కాదు. త్రయంబక రూపంలో ఉన్న నన్ను ఆ దిగ్విజయ్ అతిగా నమ్ముతున్నాడు. ఇప్పటి నుండి నేను చెప్పిన ఆ చూర్ణాన్ని అతని కొడుక్కి ఇచ్చి తీరుతాడు.
అదేంటో మరి, కానీ అతని నుండి ఏ విషయం రాలేదు కదా. నా మనసులో ఈ కలవరం ఉంటూనే ఉంది. చూడు గరుడా, నీ అనుభవం ఇంతే చెప్తోంది. నా అనుభవం వేరే చెప్తోంది. ఒక చిన్న కార్యం కోసం 18 సంవత్సరాలు ఆగాను నేను. ఇలాగే నా అనుభవమే సత్యం. చూస్తూ ఉండు, తప్పకుండా విజయ్ అత్యంత శీఘ్రంగా నా దగ్గరికి వస్తాడు. మీరనుకున్నట్టే జరగాలి మహామాయి. హాయ్ డాడ్. హాయ్. ఏం చేస్తున్నారు? ఏదో అకౌంట్స్ చెక్ చేస్తున్నాను రా. ఏంటి మ్యాటర్? లేదు, అది మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పేపర్ వర్క్ చేయించేశాను. చూడు విక్రమ్, అది నీ ప్రాజెక్ట్. నువ్వెప్పుడు నాకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముందే చెప్పాను కదా. కానీ డాడ్, అది నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా. నాకేం రిపోర్ట్ చేయకు, ముందుకు వెళ్తూ ఉండంతే. తీరా నీకు సాల్వ్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నా దగ్గరికి రా, నేను సరి చేస్తాను. సరే డాడ్, ఇప్పుడేం ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. కీప్ ఇట్ అప్. ష్యూర్ డాడ్. ఒక్క నిమిషం. నువ్వు పాలు తాగావా? నేను త్రిశూల్తో పంపాను. తాగా. ఇప్పుడు తాగాక ఎలా అనిపిస్తుంది నీకు? అది బాగుంది డాడ్, కానీ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఓకే. అది తాగాక నాకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది. సమ్ హ్యాపీనెస్, దానివల్లనేమో. ఓకే, యూ కెన్ క్యారీ ఆన్. ఓకే డాడ్, బాయ్. త్రిశూల్, నేను నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పమ్మా. అది మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, చాలా మంచిదిరా. నేను మా అన్నయ్యని అడిగాను, త్రిశూల్కు పెళ్లి చేయాలి, ఎవరైనా ఒక మంచి అమ్మాయి ఉంటే చెప్పు అన్నా అని. తను ఏదో ఒక అమ్మాయిని చూశాడట, 10th ఫెయిల్ అట. కానీ అమ్మాయి చాలా మంచిదంటరా. పదరా, ఒక్కసారి అమ్మాయిని చూసొద్దాం. అవునవును, ఆ ఊర్లో ఓ అమ్మాయిని చేసుకున్నందుకే సరదా తీరుతోంది ఇప్పుడు నాకు. ఇంకా నా కొడుక్కి కూడా అక్కడ అమ్మాయిని చేస్తే ఇక వాడి జీవితం అంతే. వాడు గొడవ పడుతూ ఉంటాడు, నేను గొడవ పడుతూ ఉంటాను. నా ఇల్లు ఓ కురుక్షేత్రం అవుతుంది. చూసేవారికి కూడా సరదాగా ఉంటుంది. ఏంటండి, ఏం వాగుతున్నారు మీరు? సే ఏం లేదే. మీ ఊరు అమ్మాయి అంటే అద్భుతం, మీ అన్న చూసిన అమ్మాయి అంటే ఇంకా అద్భుతం అని చెప్తున్నా. కరెక్ట్గా చెప్పారు నాన్న, కరెక్ట్గా చెప్పారు. కరెక్ట్గా చెప్పారా? ఏంటి కరెక్ట్గా చెప్పారు? ఆడుకోండి, ఇద్దరు బాగా ఆడుకోండి. మీ నాన్న ఎలాగో నీ పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నేను మా అన్నయ్య కష్టపడి ఒక అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి గురించి ఇద్దరు ఎగతాళి చేస్తున్నారా? మీ వంతుగా మీ కొడుకు గురించి కొంచెం కూడా కష్టపడ్డం లేదు. నేను కష్టపడి అమ్మాయిని వెతికితే ఆమెను కూడా హేళన చేస్తారా? ఏయ్, నువ్వు కష్టపడ్డావు, ఎవ్వరూ కాదనలేదు. కానీ నా కొడుక్కి రేపే పెళ్లి చేయాలనే తొందర నాకు లేదు. చూడు, ఇక నా బతుకంతా కంపతో కయ్యంలా ఉంది. అలా ఉంది ఇప్పుడు నా బాధ. అవునవును, నేను కంపనే. ఇంకా ఏమనాలో అన్ని అనండి. నా కొడుక్కి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, అప్పుడు చెప్పండి ఈ మాటలన్నీ. అమ్మా, నేను నీకు చెప్పాను కదా, నీకు మంచి కోడలు దొరుకుతుంది అని. అందులో ఏ అనుమానం వద్దు. ఏదో ఒక దారి దొరుకుతుందిలే. ఇంతలో నువ్వేమీ టెన్షన్ పడిపోకు. నానా, మీరు కూడా రిలాక్స్డ్గా ఉండండి. నేను రిలాక్స్డ్గానే ఉన్నాను. మీ అమ్మ అక్కడ ఉన్నారు, నేను రిలాక్స్గా ఉన్నాను. ఇప్పుడు మీ అమ్మ ఇక్కడికి వచ్చిందా, ఇక నా రిలాక్స్ పోయినట్టే. అంతే. అంతే. రే త్రిశూల్, శివాని వచ్చి వెళ్ళింది. ఓ,
అవునా? అయ్యగారింటికే వచ్చింది. శివాని వచ్చేసి ఉంటుంది. నేను ఇచ్చిన సర్ప్రైజ్ని చూసి తన మనసు సర్ప్రైజ్ అయిపోయి ఉంటుంది. అమ్మయ్యా, నన్ను లవ్ చేయను అని చెప్తూనే ఉంది, కానీ ఈ సర్ప్రైజ్కి పడిపోయి ఖచ్చితంగా తనలో ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చి ఉంటుంది. కానీ నేను తనకి లొంగిపోయాను కదా ఎప్పుడో. ఛా, అలా జరిగిపోయింది. హాయ్ మేడం, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను కలవలేకపోయాను. సారీ. ఇంకెప్పుడు ఇలా జరగదనేది నా ప్రామిస్. అరే, ఏమైంది? ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? హలో మేడం, కొన్ని బొమ్మలు పంపిద్దాం. అయ్యయ్యో, ఇప్పుడు కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి? ఏమైంది? ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? కాల్ చేసి చూద్దాం. హలో. మీరు నిజంగా చాలా చాలా స్పెషల్ మేడం. మెసేజ్ చేస్తేనేమో రిప్లై ఇవ్వరు, కాల్ చేస్తేనేమో వెంటనే లిఫ్ట్ చేశారు. ఎందుకలా? త్రిశూల్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. సరే సరే, పర్వాలేదు. మీరు బిజీ ఉన్నారని నేను అనుకుంటాను. ఎలా తెలుసు? మీ ఇంటికి కొత్త గెస్ట్ వచ్చాక మీరు ఖచ్చితంగా బిజీగానే ఉంటారు కదా. ఎవరు గెస్ట్? ఏం చెప్తున్నారు? నేను ఇదంతా చేసిందని తనకు తెలీదా? హలో. అవునవును, ఇక్కడిక్కడే స్పెషలే కదా. ఓకే ఓకే. పావురం ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? అది నాకు కావలసిన వాళ్ళు ఇచ్చారు అంటే ఇంకా ఎక్కువ నచ్చుతుంది. మీరు చెప్పిన దానిలో కన్ఫ్యూషన్ అనే ఒక పదం ఉంది కదా. ఈ ప్రపంచంలో మనల్ని ఆ కష్టాల నుంచి దాటించే శక్తి ఉండేది ఆ దేవుడికి ఒక్కడికే. దేవుడు మీ ఫ్రెండ్ అనుకోండి, తన వల్ల మంచి జరుగుతుంది అనుకోండి, అప్పుడు మీరే సంతోషపడతారు. చూస్తూ ఉండండి. శివాని ఎందుకు గుర్తొస్తుంది? తను చెప్పిన మాటలు నా మనసు మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎందుకని? అల్లుడు, ఏంటి మావయ్య? ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. కాదురా, అక్కడ నీకు ఏం కనబడుతుంది? కాదు, ఒక వయసుకొచ్చిన అబ్బాయి మధ్యరాత్రిలో నిద్రపోకుండా కిటికీ ఓపెన్ చేసుకుని పైకి చూస్తున్నాడు అంటే ఏంటి అర్థం? ఏం లేదు మావయ్య.
ఏం లేదు. అల్లుడు, ఉన్నట్టుండి నువ్వు చాలా మారిపోయావనిపిస్తుంది. సరిగ్గా నిద్రపోవడం లేదు, తినడం గినడం చాలా విచిత్రంగా ఉంది అల్లుడు. ఏంటి కదా? అలాంటిదేం లేదు మావయ్య, నువ్వు ఊరికే తప్పుగా అనుకుంటున్నావు అంతే. చూద్దాంలే. నీ తలరాత బాగు చేయడానికి ఉన్నది ఒకటే ఒక దారి. నీ పెళ్లి చేయాలి. ఈరోజు మన ఇంటికొచ్చింది కదా ఆ అమ్మాయి శివాని. తను నీకు మంచి సరైన ఇంటి కోడలైతే చాలా బాగుంటుందనిపిస్తుంది. ఏమంటావ్? పోన్లే అల్లుడు, నీ పెళ్లి విషయాన్ని మేమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. నువ్వేం టెన్షన్ పడుకో. అంటే మా ఇంట్లో వాళ్ళకు కూడా శివాని నచ్చుతుందన్నమాట. ఏంటిదంతా? అదేం ప్రదేశం? ఎందుకు ఇలా విచిత్రమైన కళ్ళు వస్తున్నాయి ఈ మధ్య నాకు? ఆ ప్లేస్ని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు కదా. ఏంటి దాని అర్థం? ఎవరబ్బా పొద్దు పొద్దునే పూజలు చేస్తున్నారు? పోయేవాడివి ఈరోజు నువ్వు
తీసురా. చిన్నబాబు ఇదిగోండి. థ్యాంక్స్ రా. ఏంట్రా? చిన్నబాబు ఏంటి ఈరోజు పొద్దునే పూజలు చేస్తున్నారు? ఏంటి విషయం? పూజ చేయాలనిపించింది, చేశానంతే. మీరు ఇలాగే ఇంతకుముందు ఎప్పుడు పూజ చేయలేదు కదా? అవును, చేయలేదు. అలాగైతే ఈ రోజు పూజ చేశారు కదా, అంటే ఏదో కూర్చున్నట్టే కదా అర్థం. ఏంట్రా నువ్వు అనేది? ఏంటి చిన్నబాబు గారు, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచి చూస్తున్నాను చెప్పండి, నాకు తెలియదా మీరేంటో? మీరు ఎవరైనా కానీ, ఏ విషయంలో అయినా కానీ, ఎవరేం చెప్పినా కానీ అస్సలు ఒప్పుకోరు. ఇలాంటి ఒకవేళ ఏ విషయమైనా మాట్లాడినా కానీ మీరు అసలు ఒప్పుకోరు కదా, అవునా? ఇంట్లో దేవుడి గురించి ఎన్నిసార్లు గొడవలు అయ్యాయి, మీరు గుడికి వెళ్ళేది లేదు, దేవుడి మొహం చూసేది లేదు అని. కానీ ఇప్పుడు మీ అంతట మీరే పూజ చేస్తున్నారంటే ఏమైనా తమాషా విషయమా? చెప్పండి చిన్నబాబు, ఒక మనిషి ఎప్పుడు చేంజ్ అవుతారో ఎవరికి తెలీదు. మీరు ఇప్పుడు చేంజ్ అయ్యారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీ అంతట మీరే పూజ చేస్తున్నారంటే ఏమైనా తమాషా విషయమా? చెప్పండి చిన్నబాబు, ఒక మనిషి ఎప్పుడు చేంజ్ అవుతారో ఎవరికి తెలీదు. మీరు ఇప్పుడు చేంజ్ అయ్యారేమో అనిపిస్తుంది. ఎవరినో మీరు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని కూడా నాకు అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. నేను ఒక నిజం చెప్పను మీకు, మీరు మాత్రం ఫీల్ అవ్వకూడదు. మరి మీరు ఇంట్లో వాళ్ళ ముందైతే బయటపడట్లేదు, కానీ మీ మనసులో ఇంకేదో ఉందేమో అని. చూడు త్రిశూల్, నీకు నేనేంటో తెలుసు అన్నావు. అవును, కానీ నువ్వు చెప్పింది నిజం అవ్వచ్చు, నిజం అవ్వకపోవచ్చు కూడా కదా. కానీ నువ్వు చెప్పింది నిజం అవ్వచ్చు, నిజం అవ్వకపోవచ్చు కూడా కదా. దీని గురించి ఇప్పుడే ఎవరికి చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే ఏం చెప్పాలో కూడా నాకు సరిగ్గా తెలియదు కాబట్టి. నా మనసుకే ఒక క్లారిటీ లేదురా త్రిశూల్.